అనఘాష్టమి వ్రతముత్తమం భక్తావళి వాంఛాప్రదం. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ అనఘా దత్తాత్రేయుల వారిని అయితే వేడుకుందాము. ఈరోజు అనఘాష్టమి. మీకు అందరికీ ఈ అనఘాష్టమి వ్రత శుభాకాంక్షలు కూడా. మీరందరూ అనఘాష్టమి వ్రతము చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కానీ మనము ఈ వ్రతాన్ని చెయ్యాలంటే ఇది ఒక విశేషంగా ఉంటుంది. దీనిని మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారైతే చాలా సులభతరంగా చేశారు. ఈ వ్రతం చేసుకోవాలంటే అనఘా దత్తుల వారి ఫోటో ఉంటే చాలా మంచిది. అలాగే ఈ వ్రతము చాలా విశేషంగా ఉంటుంది. కలశాలు 10 పెట్టుకోవాలి. ఇవన్నీ మనము చేయలేమని ఈ సచ్చిదానంద స్వామీజీ వారైతే సులభముగా అట్టపై ఒక యంత్రము, అష్టదళ పద్మం వేసి ఉన్న యంత్రాన్ని వేసి అందులో ఆయా దళాలతో ఇలాగనమాట ఆయా దేవతల పేర్లన్నీ వ్రాసి ఇది ఇచ్చి మనకి ఆ దత్తాశ్రమంలోనైతే అనఘాష్టమి వ్రతం అయితే చేయించారు. ఇది మనము ఇంట్లో చేసుకోవాలంటే చాలా విశేషంగా ఉంటుంది. కలశాలు 8 అన్నీ పెట్టుకోవాలి. కానీ ఈ యంత్రరాజం మీదే మనము చేసే పూజా విధానం అంతా ఏర్పాటు చేసి ఈ యంత్రరాజం మీదే మనకి పంతులు గారు అయితే ఈరోజు మాకందరికీ పూజ అయితే చేయించారు. అలాగే ఈ పూజ చేయడానికైతే పూజా సామాన్లన్నీ ఆశ్రమం వారే నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆ చిన్న కవర్లో ఉన్న ప్రసాదము ఈ పూజకి విశేషం అనమాట. పంచకజ్జాయం అని అంటారంట దానికి. అది వారే చేసి అందించారు. అలాగే మహానైవేద్యాన్ని కూడా అందించారు. ఆ దేవతల పేర్లు వ్రాసి ఉంటాయి కదా దాని మీద కలశాలు. ఆ కలశాలన్నీ ఆ పేపర్ మీదే వేసి ఉంటాయి. తమలపాకులు, తులసి దళాలు ఉంచి ఆయా దేవతలను కల్పోక్త విధానంతో పూజ చేసినట్టయితే అందరి చేత పంతులు గారు అయితే పూజ చేయించారు. నేను ఈ పూజకి ఈరోజు వర్షం పడుతుంది అనుకున్నాను. కానీ రాత్రి మన నండూరి హేమమాలిని గారి షార్ట్ అయితే చూశాను. ఆవిడ ఎంత బాగా చెప్పారు. నిజంగా నా అదృష్టం అది నేను చూడడము. రేపు అనఘాష్టమి. వీలుంటే ఇంట్లో వ్రతాలు చేసుకోండి. చేసుకోలేని వారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమాలు ఉంటాయి కదా, కనీసం అక్కడికి వెళ్ళి ఆ ఆశ్రమాల్లో తప్పకుండా అనఘాష్టమి వ్రతాలు జరుగుతాయి. మీరు అది చూసినా సరే మీకు చాలా విశేషమైన ఫలితము అని ఆ అమ్మాయిని అమ్మగారు అయితే తెలియచేశారు. అది చూసి నేనైతే ఎలాగైనా వెళ్ళాలి అని అయితే ఈరోజు వెళ్ళాను. ఎంతో వైభవంగా జరిపించారు అక్కడ అనఘాష్టమి వ్రతము. నేను కూడా కూర్చొని వ్రతం అయితే చేశాను. వ్రతం కావలసిన సామాన్లన్నీ ఇస్తారు కదా. అలాగే పసుపు, ఎరుపు, తెలుపు రంగులు గల 3 దారపు పోగులు తోరంలాగా తయారు చేసి దాని మధ్యలో ఒక ముడి వేసి ఆ తోరాన్ని పీఠం మధ్యలో ఉన్న అనఘా దంపతుల దగ్గర ఉంచి పూజ అయితే చేయిస్తారు. అయితే ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు మార్గశీర్ష కృష్ణపక్ష అష్టమి. అలాగే ప్రతి మాసములో కృష్ణపక్షంలోని అష్టమి నాడు ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచిది. అన్ని దత్తాస్వామి ఆశ్రమాల్లో ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షములోని అష్టమి నాడు ఈ అనఘా వ్రతాలు అయితే జరుగుతాయి. కానీ విశేషమైన అనఘా వ్రతాలు అయితే మార్గశీర్ష కృష్ణపక్ష అష్టమి నాడు అయితే జరుగుతుంది. అంటే ఈరోజు అనమాట. ఇదిగో పూజలు అవి చేయించారు. ఆ యంత్రాలు ఇచ్చారు కదా. ముందుగా గణపతి పూజ చేయించారు. ఇక్కడ పెట్టి గణపతికి తాంబూలము అన్నీ సమర్పించి గణపతికి షోడశోపచార పూజ చేసి గణపతి అష్టోత్తరం చేసి అప్పుడు అనఘస్వామికి మంత్రాలు అవి చదివి అనఘస్వామికి పూజలన్నీ చేసిన తర్వాత అనఘా అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ కూడా చేయించారు గురువుగారు. మనము ఇంట్లో చేసుకోవాలి అని అంటే మనం పంతులు గారిని పిలుచుకొని కలశాలు 10 పెట్టుకొని చేసుకోవాలి. అలాగే సత్యనారాయణ వ్రతం లాగే దీనికి కథలు కూడా ఉన్నాయి. ఇదిగో అనఘా అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ అయితే అష్టోత్తరంతో అలాగే షోడశోపచార పూజలతో కుంకుమ పూజలు అయితే చేయించారు. అయితే అఘము అంటే పాపము. పనులలో, మాటలలో, ఆలోచనలలో మనము అనుక్షణము అనేక పాపాలు చేస్తూ ఉంటాం కదా మనకు తెలియకుండే. అవే మన అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తూ ఉంటాయి. అట్టి పాపాలను పటాపంచలు చేయగల జగజ్జనని జనకులు కనుకనే వీరికి అనఘ దంపతులు అనే పేరు వచ్చిందంట. కనుక తప్పకుండా భక్తులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదని తెలియచేస్తున్నారు.
ముందుగా సంకల్పం చేయించారు, తర్వాత ప్రాణాయామం చేయించారు. ప్రాణాయామం చేయించిన తర్వాత గణపతి పూజ చేయించారు. గణపతికి షోడశోపచారాల పూజ అంతా చేయించిన తర్వాత అనగాదేవి సమేత శ్రీ అనగస్వామికి పూజలు అయితే చేయించారు. అలాగే అనగా అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేయించారు. అనగా స్వామికి అనగా అమ్మవారికి ముందుగా ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజలు అయితే అమ్మవారికి అయ్యవారికి కూడా చేయించారు. అలాగే మహావిష్ణు అంశము అనగస్వామి, లక్ష్మీ అంశ అనగా అమ్మవారు వీళ్ళిద్దరికీ కలిసి అయితే ఈరోజు పూజను చేయించారు. ఆసనము, పాద్యము, అలాగే అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము ఇవన్నీ షోడశోపచారాలు అయితే చేయించారు. పంచామృత స్నానాలు, స్నానము, వస్త్రము, అలాగే ఉపవీతము, గంధము, ఆభరణము మున్నగునవన్నీ వీటన్నిటితోని అలాగే అధాంగ పూజ కూడా చేయించి పుష్పాలు సమర్పించి అప్పుడు కుంకుమ పూజ కూడా చేయించారు. ఈరోజైతే చాలా విశేషంగా అనగాష్టమి, అనగా వ్రతం అయితే నేను సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెళ్ళైతే చేసుకున్నాను. ఇదైతే నేను హేమమాలిని గారి వీడియో చూసే నేనైతే ఈరోజు తప్పనిసరిగా వెళ్ళాలి అని అనుకొని వెళ్ళాను. ఈరోజు అదిగో కంకణాలు అనమాట, అవి 3 రంగులు గల తోరాలు తయారు చేయించి అమ్మవారి మధ్యలోన అమ్మవారి అయ్యవారి కలశాలు పెడతారు కదా, వాటి మీద పెట్టి అక్షంతలతో కుంకుమతో పూలతో పూజలు అయితే చేయించారు. భక్తులు చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేయించారు పంతులు గారు, చాలా బాగా చేయించారు. పద్ధతి ప్రకారం షోడశోపచారాలు చేయించి అలాగే అధాంగ పూజలన్నీ చేయించి అష్టోత్తరాలు చదివి కథలు వినిపించి మంత్రపుష్పము, నీరాజనాలు, ధూపాలు, దీపాలు చాలా విశేషంగా ఎక్కువగా చాలా భక్తి శ్రద్ధలతో జరిపించారు ఆ పంతులు గారు అయితే. నాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఇది ఆంజనేయ స్వామి దేవాలయము, అలాగే అనగాదత్తుల అన్నీ ఉంటాయి పంచాయతన దేవతలుగా ఈ ఆశ్రమంలోన. వాటన్నిటికీ అయితే ముందుగా దర్శనాలు అవి చేసుకున్న తర్వాత ఈ పూజలో కూర్చొని ఈరోజు ఎంత వైభవంగా ఈ పూజ అయితే జరిగింది. మీరందరూ చూస్తారని అయితే నేను వీడియో తీసి ఈరోజు లేట్ అవుతుంది పోస్ట్ చేయడము, అయినా ఈ రాత్రి లోపల ఎలాగైనా పెడితే మీరందరూ చూస్తారని నేనైతే ఈ వీడియో చేశాను. మీకందరికీ అనగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనమందరం కూడా అమ్మవారికి అయ్యవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు అయితే చేసుకుందాము. తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే ఒకసారి అనగాష్టమి వ్రతం అయితే చేసుకోండి. లేదంటే ఆ పాంప్లెట్ ఇస్తారు కదా, ఆసనము అవన్నీ ఉండేవి ఆశ్రమాల్లోన. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం ఉంటే మనకు అక్కడ దొరుకుతాయి. నేను కూడా ఈరోజు ఒకటి తీసుకొని ఎప్పుడైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని అనుకున్నాను. చాలా విశేషంగా ఈరోజు అయితే పూజ అయితే జరిగింది. అన్నీ మనకి కింద కూర్చోలేని వాళ్ళకైతే ఆసనాలు ఏర్పాటు చేశారు. విశేషంగా భక్తులైతే సేవాదళ సభ్యులైతే ఏవి కావాలంటే అవన్నీ కుంకుమలు, పసుపులు, పువ్వులు అన్నీ అందించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు అయితే అనగాష్టమి పూజ అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.